దుంకినావురా? నేను చూద్దామని వస్తుంటే మా బాబు చూసిండు, ఆగంలో నేను గోడ దుంకినా. అయ్యో, గోడెందుకు దూకినావురా? ఇప్పుడు ఆ ముసల్లా కొడుకు పంచాయతీ గురించి నా ఇజ్జత్ మొత్తం తీస్తాడు. మా వెంకటగాడేంది గీ స్వరూపంలో గోడ దూకిండు? గీ గోడ దూకినాడంటే ఇది గదేనా? సరుప ఏడువకు సరుపా, నువ్వు ఏడుతానే నాకు కూడా ఏడిపోతుంది. ఇక మన ఆయనకి మతి మరుపుద్ది కదా, ఏదో ఒకటి చెప్పి బయటికి నువ్వు సరే, నువ్వు అట్లయితే ఆ మచ్చ కింద తక్కువ. ఓ పోరి స్వరూప తలుపుది, ఓ పోరి తలుపుది, నీ అవ్వ తలుపుది. ఏంది మామ తలుపు దబదబా గుద్దుతానావు? మీ ఇంట్లో దొంగలు పడ్డారా ఏంది? ఓ పోరి, మా వెంకటగాడు మీ ఇంట్లోకి గోడ దూకి వచ్చినాడు దొంగలాగా, పిలుచువని బయటికి. ఏంది మీ ఎంకటిగాడ మా ఇంట్లోకి వచ్చిండా? కళ్ళు సగ్గగా కనబడతారాయా? ఓ పోరి, వాడు గోడ దూకు నేను చూసినా, నా కళ్ళు ఇంకా బాగా పనిచేస్తున్నాయి. ఇగో మామ, పెద్దోనివని మర్యాద ఇచ్చి మాట్లాడతానా, చక్కగా మీ ఇంటికి పో. గిసు వంటి లంగవరాలు చేయకు స్వరూప, పిలుచువని బయటికి, లేకపోతే పంచాయతీలో పెట్టి ఇజ్జత్ మొత్తం తీస్తా. నువ్వేంది పంచాయతీ పెట్టించేది? నేనే పెట్టిస్తా. పెద్ద మనుషులందరినీ పిలిపించి నీ ఇజ్జత్ మొత్తం తీస్తా. నిజంగానే నా స్వరూప, మా వెంకటగాడు మీ ఇంట్లోకి రాలేదా? నిజం చెప్పు స్వరూప. మీ ఎంకటిగాడు మా ఇంట్లోకి వస్తే నేనే వాని మైలుపోలు తీస్తా. అంటే మా ఎంగటిగాడ మీ గోడ దూకినట్టు అనిపించింది, అంతా ఒట్టిదేనా? సర్లే పోరి, మరి నువ్వు తలుపు పెట్టుకో, నేను పోతా. తలుపు చక్కగానే పెట్టుకుంటా గానీ నువ్వు చక్కగా పో ఇంటికి.